ఒక విధంగా చెప్పాలంటే విడిపించే దేవుడు. ఆయన విడుదల ఇవ్వడానికి దేని నుండి విడుదల ఇస్తాడు, ఎవరికి విడుదల ఇస్తాడు, ఎలా చేస్తే విడుదల ఇస్తాడు? ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరికి ఎందుకు వస్తారంటే విడిపించబడ్డానికి. యేసయ్య దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా విడుదల పొందడానికి వస్తారు. దెయ్యాలను బట్టి పీడించబడుతున్న వారైతేనేమి, రోగాలతో ఉన్నవారైతేనేమి, శ్రమలతో ఉన్నవారైతేనేమి, నిందలతో ఉన్నవారైతేనేమి, ఏ పరిస్థితులు ఉన్నా విడుదల పొందడానికి వస్తారు. మరి మీరందరూ ఏ పరిస్థితిలో ఉన్నారో మరి మీకే తెలియాలి. నేనైతే యేసయ్య దగ్గర విడుదల పొందవచ్చు. నీకెవరు కొద్ద విడుదల? మరి చేతులు ఓ నాకు విడుదల వద్దు, కావాలని యేసయ్యని చుట్ట చూపుకొచ్చి వెళ్ళిపోతున్నాను. మందిరాన్ని చుట్ట చూపు కాదు, విడుదల కాదు. నిజంగా దేవుని మందిరంలో చాలా విషయాలు ఉంటాయి. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 2-3 వచనాలు చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం. యెహోవా విమోచించిన వాడు ఆ మాట పలుకుదురు గాక. విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వాడును తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేస్తున్నాడు. ఆ మాట పలుకుదురు గాక. చాలా ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన అందరికీ ప్రేమకు నమ్మకానికి పునాదైన దేవా, ఈ దినం నాతో మాతో అందరితో మాట్లాడి నన్ను మమ్మల్ని నడిపించి సహాయం చేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తాలి. మధ్యలో కనబడినాను అనుకోక, కనబడతావు ఎక్కడున్నా. నాకు కనబడకపోవచ్చు కానీ మన అందరికంటే పైగా ఉన్నాడు ఆయన. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడు, అందరికంటే పైగా ఉన్నవాడు, అందరికంటే ఉన్నతమైన వాడు. ఈ లోకములో ఎవరు కూడా ఆయన దగ్గర ఉన్నవారు ఎవరు లేరు. అందరూ ఆయన కంటే దూరంలో ఉన్నది. సో కాబట్టి ఆయన పైనుండి చూస్తున్నాడు. నువ్వు ఏ మూలన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు కనబడుతున్నావు. జ్ఞాపకించుకోవాలి. రైట్ వీళ్ళరా, మరొకసారి మాట 107వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుదాం. అందరము చదువుదాం. చదవండి. నేను ఒకసారి చదువుతాను, తర్వాత చదవలేని వాళ్ళు అంటారు కదా, వాళ్ళు చెప్పండి. అంటే మీరు చదివిన వాళ్ళు చెప్పొద్దని కాదు, మీరు కూడా చెప్పండి. ఓకేనా? యెహోవా దయాళువు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఆయన కృప నిత్యము ఉండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వారు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారిని ఆ మాట పలుకుదురు గాక. ఆ మాట పలుకుదురు గాక. ఆమేన్. ఏ మాట? దేవుడు దయాళుడని చెప్పండి. నా దేవుడు
దయగలవాడని పలుకుదురుగాక. ఎవరి మాట పలుకుతారో వాళ్ళు దేవుని దయగలవారని పలుకుతారు. ఎవరు పలుకుతారయ్యా అంటే ఇక్కడ కొంతమంది పేర్లు ఇచ్చాడు. ఎన్ని దేశాల వారు పలుకుతారంటే మొత్తం 4 వైపుల దేశాల వారు కూడా పలుకుతారు. 4 దిక్కుల వారు కూడా దేవుడు దయాళుడని చెప్తారు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ఏ దిక్కు కలిగి అడిగినా చెప్తారు నా యేసయ్య దయాళుడని. నువ్వే దిక్కుకెళ్ళి అడుగు నా దేవుడు దయాళుడని చెప్తారు. ఏ పేటకెళ్ళి అడుగు నా యేసయ్య దయాళుడని చెప్తారు. ఏ ఊరికెళ్ళి అడుగు నా యేసయ్య దయాళుడని చెప్తాడు. ఏ జాతికెళ్ళి అడుగు నా యేసయ్య దయాళుడని చెప్తారు. ఎవరికెళ్ళి అడిగినా దేవుడు దయాళుడని చెప్తారు. మనం చెప్తున్నావా తల్లి? నువ్వు చెప్తున్నావా దేవుడు దయాళుడని? ఎక్కడని చెప్తున్నావా? సాక్ష్యం చెప్తున్నావా? దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? సాక్షిగా బ్రతకడం. దేవుని సన్నిధికి వచ్చిన నీవు, దేవుని ద్వారా కార్యాలు పొందిన నీవు, దేవుని ద్వారా అద్భుతాలు పొందిన నీవు సాక్షిగా నిలబడుతున్నావా? ఎక్కడికి వెళ్ళాడుగా ఆయన కొరకు చెప్తారు. యేసయ్య గురించి తెలియదు అంటున్నావు కదా, ఏ మూలకెళ్ళాడుగా యేసయ్య గురించి చెప్తారు. ఏ పేటకెళ్ళు, ఏ జాతి దగ్గరికి వెళ్ళు, ఏ దేశానికి వెళ్ళు, ఎక్కడికెళ్ళు యేసయ్య దయాళుడు అని చెప్తాడు. నీకే ఇంకా రుచి తెలియలేదు. ఎంత గొప్ప మాట రాశాడు తెలుసా? ఆ మాట వాళ్ళే పలుకుతారట, వాళ్ళే పలకగలరు. కొంతమంది తింటారు కానీ మర్చిపోతారు. కొంతమంది దేవుడి దగ్గర కార్యాలన్నీ పొందుకుంటారు కానీ దేవుడిని మర్చిపోయే ప్రజలు చాలా మంది ఉన్నారు. దేవుడి దగ్గర అద్భుతాలన్నీ పొందుతారు కానీ దేవుడిని మర్చిపోయేవారు చాలా మంది ఉన్నారు. దేవుడు చేసిన కార్యాలన్నీ అనుభవిస్తూ ఉంటారు కానీ కొంతమంది మర్చిపోతారు. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగు ఆయన దయాళుడని పలుకుతారు. వారు ఎవరినడి చెల్లి ఎలా ఉన్నాడంటే యేసయ్య కృప బట్టి బాగున్నారంటే. కొంతమంది రాసుకుంటారు వాళ్ళ కారుల్లో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైతే వస్తువు కొంటారో అక్కడ రాస్తారు, ఇట్స్ నాట్ మై మెరిట్ బట్ గాడ్స్ గ్రేస్. ఇది నా గొప్పతనం కాదు, ఇది దేవుని యొక్క కృప. ఎంత గొప్పవాడైనా రాస్తాడు వాడు బండి మీద కానీ, వాడు కారు మీద కానీ, వాడు కొన్న దాని మీద ఏం రాస్తాడు తెలుసా? ఇట్స్ నాట్ మై మెరిట్. ప్రపంచ దేశాల్లో మిస్ యూనివర్సిటీగా పోటీ అయిందంట. మిస్ యూనివర్స్ పోటీ అయితే అన్ని దేశాల నుండి ఆడపిల్లలు వెళ్ళారు పోటీకి. ఇండియా నుంచి వెళ్ళారు, రష్యా నుంచి వెళ్ళారు, అన్ని దేశాల నుండి. చివరికి కొన్ని సంవత్సరాలు బట్టి నీగ్రో అమ్మాయి, సౌత్ ఆఫ్రికా అమ్మాయి ప్రార్థన చేస్తుందట, ప్రభా ప్రతి దేశం నుండి మిస్ యూనివర్స్ పోటీ చేస్తున్నారు, ఏదో ఒక దేశానికి ఒక సంవత్సరం మిస్ యూనివర్సిటీ ఆ యొక్క బహుమతి వస్తుంది, కానీ మా దేశాన్ని ఎందుకు ప్రభు ఇలా సృష్టించావు? మమ్మల్ని ఎందుకు ఇలా నల్లవారుగా పుట్టించావు? మేము కూడా ప్రజలలో అందంగా ఉన్నామని రుజువు చేయి ప్రభా అని కొన్ని రోజులు ప్రార్థన చేసి మిస్ యూనివర్సిటీ పోటీలో పాల్గొన్నారు. మిస్ యూనివర్సిటీ అంటే ప్రపంచ సౌందర్య పోటీ. ఇండియా ఒక దేశము, ఒక రాష్ట్రం పోటీ కాదు, ప్రపంచ సౌందర్య సృష్టి యూనివర్సల్ సృష్టి పోటీ అని. వరల్డ్ కాదు, యూనివర్సల్. మొత్తం సృష్టి అంతట్లో అందగత్తి ఎవరు అని పోటీలో ఇండియా, రష్యా, అమెరికా అమ్మాయిలు అందరూ వచ్చారు. న్యాయ నిర్ణేతలు కూర్చున్నారు. అమెరికా అమ్మాయి వచ్చింది. ఎలా ఉంటుంది? తెల్లగుంటది కదా. చెప్పండి, తెల్లగుంటది ఉంటుందా? మనమే తెల్లగుంటది అంటారు ఏంటంటే కదా. అమెరికా అమ్మాయి వచ్చింది. సరే అని పక్కన తీశారు. అనుకుంది అమెరికా అమ్మాయి, నేనే తప్ప ఇంకెవరవుతారు అని అనుకుంది. రష్యా అమ్మాయి వచ్చింది. అమ్మాయి కూడా నేనే అవుతాను, ఇంకెవరవుతారు అనుకుంది. చివరికి అందరికంటే ఇండియాలో అందంగా ఉంటారు. మన ఇండియా కదా, మనం పొగుడుకోవాలి. మన డబ్బాలు మనం కొట్టుకోవడమే తప్ప ఇంకొకటి పట్టుకో. సో కాబట్టి ఇండియాలో అందరూ అందంగా ఉంటారు కాబట్టి ఇండియా అమ్మాయి వచ్చింది. ఇండియా అమ్మాయి వచ్చి నేను కాకపోతే ఎవరు అంటారు, అది తెల్లగా ఉంటుంది కానీ దాని జుట్టు బాగోదు,
ఇది తెల్లగా ఉంటుంది, దాని కళ్ళు బాగోవు. నేను చూడు, నా కళ్ళు బాగుంటే, నా జుట్టు బాగుంటది, నేను తెల్లగా ఉంటాను. సో అన్ని నేను కలిగి ఉన్నాను కాబట్టి నేనే యూనివర్స్ అవుతాను అనుకుంది. ఈ మధ్యన అందరూ అవుతున్నారు, పక్కకు అన్ని దేశాలు వెళ్తున్నాయి. ఈ మధ్యన ఒక నల్లగా ఉన్న అమ్మాయి వచ్చింది స్టేజ్ మీదకి. ఏంటి పెదవులు ఎలా ఉన్నాయి, ఇంతే పెదవులు. ఏంటి జుట్టు కాస్త రింగులు తిన్నగా. ఎలా ఉంటుంది నీకు? ఎలా ఉంటారు చెప్పండి, నీ భాషలో చెప్పండి. నీ భాషలో ఉదయం చూస్తే రాత్రి చూస్తే ఉదయం కల్లా వస్తుంది, ఉదయం చూస్తే అంత దానిగా ఉంటారు. నీగ్రో వాళ్ళు అంటే అందరికీ చెంచు గొంగల పురుగు మాదిరి, గొంగల పురుగు బ్రతుకు నీగ్రో. సో అమ్మాయి కూడా వచ్చింది. అందరు చూస్తున్న వాళ్ళందరూ నవ్వుతున్నారు. ఎంత టోలు మేము మమ్మల్ని పక్కకు తీసేస్తే దీనికి ఎవరిస్తారు అని అందరు నవ్వుకుంటున్నారు, హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. కానీ అవమానాన్ని లెక్క చేయలేదు, హేళాన్ని లెక్క చేయలేదు. ఏదైతే ప్రజెంట్ చేయాలనుకుందో అదే ప్రజెంట్ చేస్తుంది. ఎలా ఇవ్వాలనుకుంటుందో అలా ఇస్తుంది. మనసులో అనుకుంటుంది, దేవానికి స్తోత్రం, దేవా నన్ను విడిపించినందుకు వందనాలు, దేవా మా దేశాన్ని ఇక్కడ గొప్ప చేసినందుకు వందనాలు, దేవా మా జాతిని ఇక్కడ గొప్ప చేసినందుకు వందనాలు. లోపల ప్రార్థన చేసుకుంటుంది, అటు ఇటు తిరుగుతుంది. ఏంటి యూనివర్సిటీ పోటీ అంటే ఎలా ఉంటది? అందగతి పోటీ, ఇలా తిరగాలి కదా, అన్ని చూపించాలి కదా. సో అలా చూపిస్తుంది. అందరు అనుకుంటున్నారు, నవ్వుతున్నారు. ఆవిడని చూసి మిగతా వాళ్ళంతా నవ్వుతున్నారు. న్యాయ నిర్ణేతలు అక్కడే కూర్చున్నారు. ఈవిడ ఎలా తిరుగుతున్నప్పుడు చివరిగా అన్నారు, యు ఆర్ సెలెక్టెడ్ లిస్ట్ యూనివర్స్. ఇంకా అందరికి నోటి మాట రాలేదు, అందరికి నోటి మాట ఆగిపోయింది, అందరికి గుండె చప్పుడు ఆగింది. ఏంటిది, ఎలా జరిగింది, హౌ అని ఒకరికొక ప్రశ్న వేసుకుంటున్నారు. వాళ్ళకి నవ్వారు కదా, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఏంటి ఎలా జరిగిందంటే, ఈమె బాగానే ఉన్నాం కదా, మా దేశంలో మేమే అందగత్తలేం కదా, కానీ ఇక్కడ ఎందుకు అలా అవ్వలేదు? న్యాయ నిర్ణేతలు ఏదైనా ప్రాబ్లమా అని అడిగితే న్యాయ నిర్ణేతలకి అడిగారంట. ఎందుకయా ఆవిడకి ఇచ్చారంట? వాళ్ళు అన్నారంట, ఏమో మా దృష్టికి ఆవిడ అందంగా కనబడింది. ఎలా కనబడిందయ్యా అన్నప్పుడు ఆవిడకి వెళ్ళి అడిగారట, ఇట్స్ నాట్ మై మెరిట్, ఇది నా గొప్పతనం బట్టి రాలేదు, ఇది దేవుడి యొక్క కృప. ఎలా జరిగిందో అని అడిగారట. అప్పుడు అమ్మాయి అన్నదంట, ఇది కేవలం 3 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. 3 సంవత్సరాలు మేకప్ అయి తయారయ్యారు వాళ్ళు. ఈ అమ్మాయి ఏం చేసింది? 3 సంవత్సరాలు ప్రార్థన చేసి పోటీలోకి వచ్చింది. వీళ్ళు 3 సంవత్సరాలు మేకప్ అయ్యారు, అమెరికా, రష్యా, ఇండియా అందరూ కూడా. కానీ అమ్మాయి మాత్రం ఉపవాసం నుండి ప్రార్థన చేసింది. నిలబడినప్పుడు అమ్మాయి ముఖం కనబడలేదు, కానీ అమ్మాయిలో క్రీస్తు కనబడలేదు. 10 ఏళ్లలో అతి సుందరుడు. ఇంకా ఆయనకి మించి పోటీ అందగాడు ఎవడుంటాడు చెప్పండి? ఆయనే రంగంలోకి దిగితే, ఆయనే అందగాడు పోటీలోకి దిగితే, ఇంకా ఆయనకంటే అందగాడు ఇంకెవరు ఉంటారు? ఈరోజు నువ్వు యేసయ్యతో కలిసి జీవిస్తే, నీలోకి ఆయన వస్తే, నీకంటే జ్ఞానవంతుడు ఇంకొకడు ఉండడు, నీకంటే ధైర్యవంతుడు ఇంకొకడు ఉండడు, నీకంటే అందగాడు ఇంకొకడు ఉండడు, నీకంటే ఇంకా జ్ఞానం బోధించేవాడు ఈ లోకంలో ఎవరు ఉండరు. ఎందుకంటే నువ్వు కాదు, కానీ నీలో ఉన్న క్రీస్తు బోధిస్తాడు. ఆమేన్. మహిమోన్నతుడా
ఆయన ఒకవేళ నీలోకి వస్తే నీకంటే అందగాడు ఈ భూమి మీద ఎవడుంటాడు? ఎవ్వడు ఉండడు. ఒకవేళ అందం లేదని బాధపడుతున్న వాళ్ళకి చెల్లి, నేను అందరి దగ్గర కురూపిగా ఉన్నాను, బలహీనంగా ఉన్నాను, రోగిగా ఉన్నాను, నల్లగా ఉన్నాను అని చెప్పి నాకు ఏ సంబంధాలు రావని బాధపడుతున్నావా? ఒక్కసారి ఏసైలో జీవించి చూడు, నీకు పోటీ పడుతుంది ప్రపంచం. ఏసై నీలో ఉంటే నీ కొరకు ప్రపంచం పోటీ పడుతుంది. నిన్ను పొందుకోవాలని, నిన్ను ఆశ్రయించాలని, నీతో స్నేహించాలని పోటీ పడుతుంది ప్రపంచం. ఎప్పుడు పోటీ పడుతుందో తెలుసా? నేను క్రీస్తు నివసించినప్పుడు, క్రీస్తు నీలో ఉన్నప్పుడు. అమ్మాయిలోకి క్రీస్తు వెళ్ళినప్పుడు న్యాయ నిర్ణేతలకు అమ్మాయి కనిపించలేదు, యేసు మాత్రమే కనబడ్డాడు. ఎవరైనా కాదనగలరా? అందం లేదనగలరా? ఎవరైనా తక్కువది అనగలరా? అనలేరు. ఎందుకంటే వాళ్ళు చూసేది మనిషిని కాదు కానీ ఆ వీళ్ళలో ఉన్న క్రీస్తు. నువ్వు ప్రపంచం నడికి వెళ్ళినప్పుడు, లోకంలో వెళ్ళినప్పుడు, ఇదిగో లోకం జనములతో నువ్వు తిరుగుతున్నప్పుడు నీలో క్రీస్తును కలిగి నువ్వు జీవిస్తే నిన్నెవ్వరూ కాదనలేదు. చాలా మంది బాధపడిపోలేదు, నా పిల్లలకి వివాహాలు, నా పిల్లలకు సంబంధాలు రావట్లేదు, అది అందంగా లేదే అని చాలా మంది బాధపడిపోతారు. ఒక్కసారి దేవునితో కలిసి జీవించమని చెప్పు, ప్రభువుతో నీ పిల్లలను కలిసి జీవించమని చెప్పు, ప్రభువుతో నీ కుటుంబాన్ని కలిసి జీవించమని చెప్పు. నీ కుటుంబంలో అనేక మంది జ్ఞానవంతులు లభిస్తారు,
అనేక మంది ఆశ్చర్యంతో లభిస్తారు, అనేక మంది అందగాళ్ళు లభిస్తారు. ప్రపంచమే నీ వెనక పరిగెట్టేటట్టు దేవుడు చేస్తాడు. క్రీస్తు మన సంఘంలో కలిగి ఉంటే మన సంఘంలో అనేక మంది కలెక్టర్లు లభిస్తారు, లేవాలి. అనేక మంది ఉన్నతమైన అధికారులు లేవాలి, అనేక మంది ఉన్నతమైన జ్ఞానవంతులు లేవాలి. ఎందుకంటే జ్ఞానం ఇచ్చేవాడు యేసు ప్రభువు. ఆయన ఎప్పుడైతే మనలో ఉంటాడో మనం ఎవరు బోధించవలసిన లేదు, జ్ఞానం ఆటోమేటిక్ మనలోకి వస్తారు. ఈ లోకం బోధించే బోధలు వేరు, దైవ జ్ఞానం వేరు. లోక బాధ వేరు, దైవ బాధ వేరు. ప్రియులారా, సొలొమోను జ్ఞానం ఈ లోకంలో చాలా ఉంది, కానీ క్రీస్తు జ్ఞానం కావాలి. మీరు అడుగుతున్నారు నా పిల్లలు సొలొమోను జ్ఞానవంతుడు కావాలని. ఎప్పుడు అలా కాదు, యేసు లాంటి జ్ఞానం. సొలొమోను జ్ఞానం కొన్ని రోజులకు పడిపోయింది, క్రీస్తు జ్ఞానం పడిపోయిన వాడిని నిలబెట్టింది. సంసోను బలం పడిపోయింది, క్రీస్తు బలం ఓడిపోయినటువంటి రాజ్యాన్ని జీవించింది. క్రీస్తులో ఏం చూడండి, లోకంలో మనం అడుగుతాం సంసోను లాంటి బలవంతుడు నా కొడుకు అయితే బాగుంది. వద్దక్క అన్న, ఎప్పుడు అలా ప్రార్థించాలి. యేసు లాంటి శక్తి ఉంటుంది నా కావాలి, యేసు శక్తి నా కొడుకులో ఉండాలి, నా పిల్లల్లో యేసు జ్ఞానం ఉండాలి, క్రీస్తు స్వరూపంలోకి నా పిల్లలు మలచబడాలి అని ఉండాలి. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట పలుకుతావు. ఏ మాట? నా ఎలాంటి వాడు? ఎవరు పలుకుతారడా? ఒక ఊరు, ఒక రాజ్యం, ఒక పాట, ఒక ఊరు జ్ఞానం కాదు, 4 వైపుల నుంచి ఒక గొప్ప సాక్ష్యం నీకు వస్తుంది. నువ్వు అనేక 4 వైపులు ఏం చేస్తావు? సాక్ష్యం ఇస్తావు. చూడండి ఇక్కడ తేడా చూడండి. 4 వైపుల నుండి మనకు సాక్ష్యం వస్తుంది, 4 వైపులకి మనం ఏం చేస్తాం? సాక్ష్యం ఇస్తాం. సాక్షిగా నిలబడాలి. నా దేవుడు దయాళుడని వాళ్ళు పలుకుతారు, సాక్ష్యం ఇస్తారు. సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం లేకపోతే ఈ జీవితం లేక సాక్షి చెప్తాను. మరొకసారి చెప్తున్నాను నేను కూడా. ఒకసారి మన చర్చిలో పెళ్ళైనప్పుడు ఆ పెళ్లికి నేను వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. వాళ్ళ హాల్లో నాకు ఒక రూమ్ ఇచ్చారు, ఏసీ రూమ్. ఆ రూమ్ లో కూర్చున్నాను. వాకింగ్ పైన కూర్చుంటే నా ఎదురుగా స్వీట్లు, ఆ రూమ్ లోనే స్వీట్లు, ఆ రూమ్ లోనే స్వాదం అనమాట. వాక్యం చదవాలా, స్వీట్లు తినాలా. ఆ స్వీట్స్ ఉన్నాయి, పువ్వులు పెట్టారు, చాలా బాగున్నాయి. కానీ నా కన్ను ఒక అందమైన పువ్వు మీద పడింది. కన్నే కాదు, మనసు కూడా పడిపోయింది. అందమైన పువ్వు నేను ఎప్పుడు చూసుండనేమో, చూశాను కానీ అలాంటి విచిత్రమైన పువ్వు చూడలేదు. ఎలాంటి పువ్వు అంటే బంతి పువ్వుకి, ముద్ద బంతికి, చామంతికి మధ్యలో ఉందన్నమాట. చాలా అందంగా ఉంది, ముద్దగా ఉంది, చాలా బ్యూటీగా ఉంది. నేను అనుకుంటున్నాను మనసులో, తీసుకుంటే బాగుంది, ఇక్కడ ఎవరు లేరు కదా అని. అయ్యో, నా పాస్టర్ గా నన్ను లోపల పెట్టిట్టు నేను ఈ పని చేయడం తప్పు కదని మరి లోపల ఉన్నాడు అంటున్నాడు. శరీరం అంటే తీసుకొని ఉంటే ఇక్కడ ఎవరు చూస్తారు, ముడితే ఏం పోయింది అని ఇలా ముడదామంటే లోపల పరిశుద్ధాత్మ అలా చేయకూడదు, తప్పు. వాళ్ళు ఎవరైనా చూస్తారనుకో, పాస్టర్ గారికి నమ్మేలా పెడితే ఏం చేస్తున్నాడు, ఆ స్వీట్లు ఎన్ని తినేసాడో, పువ్వులు ఎన్ని తీసేసుకో అని అనుకుంటారని లోపల ఒక్క నిమిషం అలాగా ఆలోచిస్తున్నాను. ఆ పువ్వు నాకు కావాలి, ఏం చేయాలా అని ఆలోచించేలోపు అమ్మాయి వచ్చింది. లోపల నుండి ప్లేట్లు పట్టుకుంటాను. ఆగి అమ్మాయిని అన్నాను, అమ్మా ఆ పువ్వు కొంచెం ఇస్తావా అన్నాను. ఆ అమ్మాయి అదెంత బాగుంది పాస్టర్ గారు, నీకంటే ఎవరున్నారని ఆ పువ్వును తీసి నా చేతిలో పెట్టింది. ఆ పువ్వును పట్టుకున్నాను. దానికి అవధులు లేవన్నమాట. ఎందుకు చెప్పండి? మనం కోరింది మన చేతికి దొరికితే అంతకంటే ఇంకా ఆనందం ఏదైనా ఉంటుందా? ఏముండదు కదా. అదే గొప్ప ఆనందం. సో ఆ పువ్వులు పట్టుకొని తెగ ఫీల్ అయిపోతున్నాను, సంతోషపడిపోతున్నాను, తెగ సంబరపడిపోతున్నాను. ఈ వాక్యం కంటే, ఈ పెళ్లి కంటే ఈ పువ్వు దొరకడం బట్టి ఇంకా ఆనందం అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు చూడండి
నేను అనుకున్నది నా కళ్ళ ముందు కనబడి నా చేతిలోకి వచ్చింది కాబట్టి ఆనందంతో తెగ ఫీల్ అయిపోతున్నాను. ఈ మధ్యన దేవుడు మాట్లాడుతున్నాడు, ఆగు, అంత ఎగిరిపోకు, అంత ఆనందపడిపోకు. ఏంటి ప్రభా అంటే, ఒక్కసారి ఆ పువ్వు వాసన చూడన్నాడు. ఇలాగన్నాను, వాసన పువ్వు అయితే అందంగా ఉంది కానీ ఏమి లేదు, వాసన లేదు. అప్పుడు దేవుడు అన్నాడు, చూసావా, ఇలాగ అందమైన క్రైస్తవులు చాలా మంది ఉన్నారు కానీ సాక్ష్యం లేదు ఎవరికి. వాసన లేని పువ్వు ఎలాంటిదో సాక్ష్యం లేని క్రైస్తవుడు కూడా అలాంటి వాడి. పువ్వు అందంగా ఉండొచ్చు కానీ వాసన లేకపోతే ఆ పువ్వు దేనికి పనికి రాదు. క్రైస్తవుడా, నువ్వు చాలా బాగా ఉండొచ్చు కానీ సాక్ష్యం ఉండాలి. ప్రతి క్రైస్తవుడికి ఏముండాలా? సాక్ష్యం ఉండాలి. ఏంటో సాక్ష్యం అంటే, నా దేవుడు నాకు సాక్ష్యం ఎవరికి వస్తుంది? విడుదల పొందిన వారికే. సాక్ష్యం లేకుండా నేను ఎన్ని రోజులు బ్రతికినా సత్యన శవంతో సమానం. నేను సత్యన శవంతో సమానమే సాక్ష్యం లేకపోతే. క్రైస్తవుడుగా నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నా, నీవు అమ్మా ముందుకు వచ్చేయండి, ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడికి వచ్చేయండి, అక్కడ లేస్తే ఇక్కడికి వచ్చమ్మా. సాక్ష్యం ఏంటి? క్రైస్తవుడు ఎంత స్థాయికి ఎదిగినా క్రైస్తవుడికి ఏముండాలా? సాక్ష్యం ఉండాలి. అక్కడి నుంచి ఇటు వచ్చాడు అమ్మ, అక్కడ మధ్యలో కిందకు ఎంత కాలే చెప్పండి అమ్మ అనుకున్న వాళ్ళు. నేను మైక్ నాపేసి మళ్ళీ చెప్పవలసి వస్తుంది. ఒక క్రమం చాలా జాగ్రత్త చూసుకోండి. ఆ వాసన లేని పువ్వు ఎలాంటిదో సాక్ష్యం లేని క్రైస్తవుడు కూడా అలాంటి వాడే. సాక్ష్యం కావాలి. ఏంటా సాక్ష్యం? ఒకసారి విడుదల ఎవరికి ఈ సాక్ష్యం చెప్తారు? 4 విషయాలు చెప్పి ముగిస్తాను. మొట్టమొదటి విషయం చూద్దాం, ఎవరు సాక్ష్యం చెప్పగలరు? 107వ కీర్తన 4-5 వచనాలు చూద్దాం. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురం ఏదీ లేదు, దొరకకపోయేను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వారిలో సమస్యలేదు. చూడండి, చాలు చాలు. ఇక 4 అనుభవాలు కనబడుతున్నాయి. 1, వాళ్ళు ఎడారి మార్గంలో తిరుగుతున్నారు. 2, వాళ్ళకు ఉండడానికి ఒక నివాసము లేదు. 3, ఆకలి దప్పులతో అలంకరించుకుంటున్నారు. 4వది కష్టకాలం. ఈరోజు తల్లి, చెల్లి, తమ్ముడు, ఈ 4 పరిస్థితులను వేడిన పరిస్థితిలో ఉన్నావా? కష్టకాలంలో మందిరానికి వచ్చావా? ఏందయ్యా, ఎన్ని సంవత్సరాలు నీతో గడుస్తున్నాను, ఉండడానికి ఒక నివాసం లేక బాధపడుతున్నావా? నివాసం లేదని బాధపడుతున్నావా? అయ్యా, నా బ్రతుకు ఎప్పుడు తిరుగులేనయ్యా, తిరుగులాంటి శాశ్వతమైనటువంటి ఏంటి జీవితం నాకు లేదని బాధపడుతున్నావా? తిరుగుతున్నాను నేను, ఎంతసేపు నా జీవితం అంటే ఇప్పటి వరకు స్థిరమలేదయ్యా నా బ్రతుకు స్థిరమలేదయ్యా అని బాధపడుతున్నావా? ఎంతమంది స్థిరం లేక ఈరోజు వచ్చారు? ఎన్ని పనులు చేస్తున్నాయా కానీ ఏ పనిలో నాకు స్థిరం లేదని బాధపడుతున్నారు. చెల్లి, తల్లి, రాత్రి పగలు నా కుటుంబం ఎంత కష్టపడుతున్నాం కానీ మా ఇంట్లో స్థిరం లేదని బాధపడుతున్నావా? ఒకవేళ నా కొడుకు స్థిరం లేదని ఇక్కడ ఏడుస్తున్నావా? నా కొడుకుని పెంచాను, పెద్దవాడిని చేశాను, వాడికి స్థిరమైన జీవితం లేదని బాధపడుతున్నావా? అయ్యా, నేను ఎన్ని పనులు చేస్తున్నాను కానీ నా జీవితంలో స్థిరమైన లైఫ్ లేదని బాధపడుతున్నావా? వాళ్ళకి స్థిరమైన నివాసం లేక వాళ్ళు బాధపడుతూ ఏం చేశారు తెలుసా? అది కష్టకాలంలో
వారి కష్టకాలంలో ఈ బాధలను అనుభవిస్తున్న వారు దేవుడి దగ్గరకు వచ్చి ఏం చేశారు? మొదలుపెట్టారు. ఎంత దయాళుడో చూడండి, ఎంత దయాళుడో. వాళ్ళు మొరపెట్టగానే చదువుదాం అన్నమాట ఒకసారి. వారు కష్టకాలమందు ఏం చేశారు? యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదలో నుండి ఎంత దయాళుడో. ఇన్ని సంవత్సరాలు ఊరి మీద తిరిగారు, ఒకేసారి వచ్చి దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు ఇన్ని సంవత్సరాలు దాకా కూడా తీసేశాడు. అక్కడ తీసి అక్కడ ఇచ్చిన ఆశీర్వాదం ఇచ్చాడండి. వారు ఒక నివాసపురము చేరినట్టు చక్కని త్రోవని ఆయన వారిని నడిపించను. ఆయన కృపను బట్టి, ఆశ్చర్య కార్యములు బట్టి చెల్లించి వెలయనగా ఆశగల ప్రాణము ఆయన తృప్తిపరిచి ఆకలితోనే ఉన్న ప్రేమము మేలుతో నింపి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ఇలాగ ప్రార్థన చేయగానే, ఇలాగ కన్నీరు కార్చగానే, ఇలా అడగగానే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు చూడండి. వాళ్ళు అప్పటి వరకు తిరుగుతున్నారు, నివాసపురం లేక, వాళ్ళకు స్థిరమైన లైఫ్ లేక, స్థిరమైన జీవితం లేక, స్థిరముగా ఆదరించేవారు లేక, తిరుగుతూ 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 ఒక్కసారి వాళ్ళకి మనసు వచ్చింది. ఏంటో తెలుసా? ఇంతమంది దగ్గర తిరిగాం కదా, ఒక్కసారి యేసయ్య వైపు. ఇప్పటి వరకు నువ్వు అందరి దగ్గరికి తిరిగావు, అందరికీ నీ సమస్య చెప్పావు, అందరిని బ్రతిమాలావు, అందరి కాళ్ళు పట్టుకున్నావు. ఈ రోజు ఒక్కసారి నా యేసయ్య కాళ్ళు పట్టుకో, యేసయ్యని బ్రతిమాలుకో. ఆయన దయాళుడు, ఆయన ఎవరిని గద్దించక ధారాళముగా దయచేసే దేవుడు. ఆయన ఎంత ప్రేమమేంటంటే ఎవరిని గద్దించదు. నువ్వు ఇన్ని రోజులు తిరిగావు కదా, తిరిగని వదలడు. ఒక్కసారి ఆయన వైపు నువ్వు తిరిగితే, ఈ ఆదివారమైన, ఈ పునరుద్ధాన దినమైన, ఈ నెలలోనైనా, ఈ రోజైనా, ఈ క్షణమైనా నీకు ఇదే అవకాశం. నీకు ఈరోజు మంచి అవకాశం, నే అనుకున్న సమయం, ఇదే రక్షణ దినం. ఈ రోజైనా నీకు అవకాశం. ఇంతవరకు అనేక మంది దగ్గర తిరిగావు తల్లి, అనేక మంది కాలు కొట్టుకున్నావు, అనేక మందిని బతిమాలావు, అనేక మంది దగ్గరికి వెళ్ళి నీ పరిస్థితులతో చెప్పుకున్నావు. కానీ అక్కడ నీకు మిగిలేది అవమానము, నింద, వేదనే. కానీ ఈరోజు ఒక్కసారి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఆయన దయగలుడు, ఆయన దయాళుడు, ఆయన కనికర సంపన్నుడు, ఆయన ప్రేమ పూర్ణుడు. ఆయన్ని ఒక్కసారి
దేవుడు స్తుతించిన ప్రతి క్షణం నీవు ఆనందం నింపుకుంటావు. స్తుతించిన నీవు ఆనందంగా ఉండలేదు. ఈరోజు చాలా మంది ఆనందంగా ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా? స్తుతించలేకపోతున్నారు. కష్టంలోనైనా, నష్టంలోనైనా, బాధలోనైనా, వ్యాధిలోనైనా, ఎటువంటి పరిస్థితులైనా నువ్వు స్తుతిస్తే నిత్యం ఆనందంగా ఉంటున్నావు. నిత్య ఆనందం ఎక్కడ దొరుకుతుందంటే స్తుతిలోనే. కనీసం చప్పట్ల కొరకు కొట్టలేకపోతుంది. ఇప్పుడు కొట్టమని నేను చెప్పట్లా. మా ఊర్లో ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే కొడతారు. అక్కడ ఏడు చెప్తారు, ముందు కొట్టారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం చెవిటోడికి శంఖమూర్తి ఏమర్థం వచ్చేస్తారు. చెవిటోడు ముందు శంఖమూదిన కష్టమే కదా. అర్థం అవునప్పుడు ఏం చెప్తారు? అందరు నవ్వేసిన తర్వాత వీడు ఒక ప్రత్యేకంగా నవ్వుతూ ఉంటాడు. ఎందుకంటే అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు మొద్దుబుర్ర, ఆ మొద్దుబుర్రకు అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు వేశారు జోకు, అయితే నవ్వాలి, కితకితలు పెట్టుకుని నవ్వుతున్నాడు. అందరు నవ్వినప్పుడు ఆడికి నవ్వు రాదు. ఎందుకంటే ఆడికి అర్థం అవుతుంది. మొద్దుబుర్రలకు కొన్ని అర్థం అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నువ్వు స్తుతిస్తే ఎప్పుడు ఎలా ఉంటావు? గట్టిగా చెప్పాలి. నువ్వు స్తుతిస్తే ఎప్పుడు ఆనందంగా ఉంటావు. ఎప్పుడు 32 అలా నవ్వుతుంది. అలాగని రోడ్డు మీద నవ్వుకుంటూ వెళ్ళిపోకండి. ఒకసారి అన్నదంట, నేను అడవిలో పుట్టాను, అడవిలో పెరిగాను, కానీ అనేక అద్భుతాలు చేశాను. నా పేరేంటమ్మా?
నేను అడవిలో పుట్టాను, నేను అడవిలోనే పెరిగాను, అనేక అద్భుతాలు చేశాను. నా పేరేంటమ్మా? మోషే చేతిలో కర్ర. ఎవరి చేతిలో కర్ర? నువ్వు అడవిలో పుట్టి అడవిలో పెరిగిన దేవుని చేతిలో నిలబడుతున్నా. నీ ద్వారా దేవుడు అనేక అద్భుతాలు చేస్తాడు, నీ కుటుంబానికి అద్భుతాలు చేస్తాడు. నువ్వు ఒక అద్భుతంగా మారుతావు. వండర్ వరల్డ్. నువ్వు కోరుకో, ఒంటరిగా మారుతావు. నువ్వు అడవిలోనే పుట్టావు, ఎందుకు పనికిరాంటే అడవిలోనే పెరిగావు. అందరి దగ్గర పనికిరాని వాళ్ళ దగ్గర పెరిగావు. కానీ ఏ చేతిలో నువ్వు ఎప్పుడైతే పుట్టావు, నువ్వు అనుకోవచ్చు నేను ఎక్కడో పల్లెటూరులో పుట్టాను, నా ఊరు అంత పేరుది కాదు, నా కులం అంత పేరుది కాదు, నన్ను ఎలా వాడుకుంటాడు అనుకుంటావా? దేవుడి చేతిలోకి ఒకసారి వచ్చి చూడు, ఏసై చేతిలో ఒకసారి పడి చూడు, ఏసైకి నువ్వు అప్పచెప్పి చూడు ఒకసారి. దావీదు అంటాడు, నేను ఇంతటి వాడిని ప్రభు, నా గోత్రమే కాదు ప్రభు, నేను ఏ పాటి వాడి, నన్ను ఎంతగా హెచ్చించు. నిజం వారికి నివాస పురం లేక వారు తిరుగుతున్నప్పుడు వారు ఏం చేశారట? యెహోవాకు మొరపెట్టారు. ఈరోజు నువ్వు తిరుగుతున్నావేమో, జీవితం బాగోలేక వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి, ఎవరి దగ్గరికి తిరిగినా బాగుపడదు. ఒక్కసారి ఈరోజు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఏసైని అడుగు. ఆయన బతిమాలుకుంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన గొప్ప దేవుడు. నీ మీద ఉన్న శాపాన్ని తీసివేస్తాడు, నీ మీద ఉన్న రోగాన్ని తీసివేస్తాడు, నీకున్న ప్రతి పరిస్థితి తీసివేస్తాడు. తీసివేసి ఆయన ఏం చేస్తాడు చూడండి. ఒకటి, త్రోవ లేకుండా తిరుగుతున్న వారికి, ఎడారి త్రోవలో తిరుగుతున్న వారికి చక్కని త్రోవ ఏర్పాటు చేశాడు. ఈరోజు ఏది నాకు త్రోవలేదని బతుకుతున్నావు కదా, నీకు ఒక ఈ నెలలో చక్కని త్రోవలో చక్కని మార్గం నీ ముందు దాంట్లో. ఇప్పుడు వరకు అంటున్నావు కదా నాకు త్రోవ కనబడట్లేదు, నేను నడుస్తున్నాను కదా నాకు త్రోవ కనబడట్లేదు, ఏ త్రోవను వెళ్తే బాగుపడుతుంది నాకు అర్థం అవ్వట్లేదు అన్న దారి పెడుతున్నావు కదా. అన్ని త్రోవలు వెతుకుతున్నావు, కానీ ఒక్కసారి యేసయ్య ఈరోజు ఈ నెలలో నీకు ఒక మంచి త్రోవను నడిపించుకున్నాడు, మంచి జీవితం దగ్గర నడిపించుకున్నాడు, మంచి బ్రతుకుని కనిపించుకున్నాడు, మంచి త్రోవలో నేను నడిపించబోతున్నాడు. ఇంతవరకు అనేక మంది త్రోవలో నడిచావు. ఈ రోజు నుండి దేవుడు తన చెయ్యి పట్టుకొని నీ చెయ్యి పట్టుకొని మంచి త్రోవలో నడిపించబోతున్నాడు అంటాడు. యెషయా గ్రంథం 11 వచ్చిన అంటాడు. ఆ మాట చూడండి. యెషయా గ్రంథం 11 వచ్చిన, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. చాలని చూడండి ఒక్కసారి పక్కకు చెప్పండి, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఎప్పుడు నడిపిస్తాడు? ఎప్పుడు? మనకు కొంతమంది నడిపిస్తారు, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు కొంతమంది నడిపిస్తారు, మన దగ్గర అందం ఉన్నప్పుడు కొంతమంది నడిపిస్తారు, మన దగ్గర తెలివి ఉన్నప్పుడు కొంతమంది, మనకి ఏదైనా కలిగితే మనల్ని అందరూ నడిపించడానికి ఇష్టపడతారు. కానీ యేసయ్య నీకు నిత్యము నడిపించడానికి, నిత్యము. ఎంతమందికి నడిపించాలి? అడగండి ఒకసారి. దేవా నువ్వు నన్ను ఎప్పుడు? ఈ ఆదివారం ఒక్కరోజు చెప్తావా? ఈ సోమవారం ఒక్కరోజేనా? కాదు, నిత్యము. ఎప్పుడు? ఎప్పుడమ్మా? చెప్పొకసారి. ఏందా చెప్తా ఒకసారి, చెప్పొకసారి చెప్పు. అందరు చెప్పండి ఒకసారి. యేసయ్యా నిత్యము నువ్వు నన్ను నడిపిస్తున్నావు. ఆమేన్. ఇదిగో నా చేయి నీకు ఇస్తున్నా, నా చేయి పట్టుకుని నువ్వు చక్కని త్రోవలో నడిపించావు. ముళ్ళదాట కాదు, నువ్వు ఇప్పుడు వరకు తడాను నడిచావు, ఇప్పుడు వరకు నీరు లేని ప్రదేశంలో నడిచావు, ఇప్పుడు వరకు ముళ్ళబాటలో నడిచావు, కానీ ఇప్పుడు మంచి త్రోవలో నడిపిస్తావు. బాగా సుబ్రహ్మణ్యం గారు పాట పాడారు. రతనాల రాశిలో నడిచి నీవెక్కడా, బ్రతుకంతా నడిచి నీవెక్కడా, రతనాల రాశిలో నడిచి నీవెక్కడా, బ్రతుకంతా నడిచి నీవెక్కడా,
ఇప్పుడు మూల బాటలో నడిచారు, ఇప్పటి వరకు ఎడారిత్రంలో నడిచారు, ఇప్పటి వరకు అందరి మార్గంలో నడిచారు. ఏం చేసినా నీ చేయం పట్టుకొని ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, సంవత్సరం కాదు, అక్కడ మనసులో చెప్పండి. ఏసైనా చెప్పండి, దేవుడు నేను ఈ రోజు నుంచి నాకు చేసిన మాత్రమే మీ ఎలాంటి ఏమి మరణించిన తర్వాత చిక్కని మీ ఎలాంటి చిక్కని తిరిగి లేని వస్త్రం లేని వస్త్రం కొడవలి గొప్ప నువ్వు పెట్టిన చిన్న మరం నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలి. నువ్వు పెట్టిన చిన్న ప్రార్థన దేవుడు గొప్ప కార్యం చేయబడతాడు. దేవుడి కొరకు నువ్వు చేసిన చిన్న పని గొప్ప అద్భుతాన్ని ఇక్కడ చూస్తాడు. ఈరోజు మందిరానికి వచ్చిన చిన్న సమయం, ఈ చిన్న సమయమే నీ ఇంట్లో గొప్ప అద్భుతాలు చేయబడతాడు.
నీ జీవితాన్ని మార్చబోతుంది, నీ బ్రతుకుని మార్చబోతుంది, నీ పరిస్థితిని మార్చబోతుంది. ఎండిన ప్రభావం చక్కని ప్రభావం మార్చబోతుంది. నీ ఒకసారి నీ మనసులో చూసుకో, దేవుడు నా చక్కని అబ్రహాం చూపించినప్పుడు అబ్రహాం అన్నాడు, అదే నా జీవితం. ఒక్క కొడుకు లేదు, ఒక సంతానం కూడా లేదు. అబ్రహాం వాకులను బయట తీసుకొచ్చాడు, తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలు చూపించాడు. ఇంకా ఇంత సంతానం ఇస్తానంటే అక్కడ నిలబడిపోయాడు అబ్రహాం. నిలబడిపోయి ఆయన తండ్రి అయిపోయింది, చాలా ఒక తల్లి అయిపోయింది. ఆ మధ్యన ఆ నక్షత్రాలన్నీ పిల్లలైపోయి డాడీ డాడీ అని పిలుస్తున్నాడు. నీ చిన్న విశ్వాసం గొప్ప కార్యం చేస్తుంది, నీ చిన్న ప్రార్థన గొప్ప కార్యం చేస్తుంది, నీ చిన్న నమ్మకం గొప్ప కార్యం చేస్తుంది. నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన ఒక్క 5 నిమిషాలు నువ్వు మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ఈ 5 నిమిషాలు నీ జీవిత కాలంలో నువ్వు ఉండేది దేవుడికి 5 నిమిషాలు అదే నీ జీవిత కాలం దేవుడు పెట్టుకోవాలి. మన జీవితం అంతా మన బ్రతుకంతా దారిపోసిన మనుషులు అంతవరకు వాడుకొని అంత తర్వాత ఏం చేస్తారు? మనుషులు ఎలాంటి వాళ్ళంటే యూసేజ్ త్రో. కానీ దేవుడు నీతో ఆడుకోడు, నేను వాడుకోవడం మనుషులు నిన్ను ఆడుకుంటారు, మనుషులు ప్రతి మనిషితో ఆడుకుంటారు. కానీ నా నేను నువ్వు ఆయనకి ఇష్టపడకుండా నేను బతుకుతానంటే నేను వాడుకోవడానికి తెలిసిద్దాం. గొంగల పురుగులు వాడుకున్నాడు, కానీ ఎండిపోయిన అడవిలో ఉన్న కర్రను వాడుకున్నాడు, తృణీకరింపబడిన ఆ ఆత్మను స్త్రీని వాడుకున్నాడు. సమరస్ బావి దగ్గర సమరస్ వాడుకున్నాడు. ఈరోజు నడిపించడానికి దేవుడు సిద్ధం. కానీ నువ్వు సిద్ధమా నడవడానికి? నువ్వు సిద్ధమా? సిద్ధమా? దేవుడు నడిపించడానికి సిద్ధం. నువ్వు సిద్ధమా? 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 ఎంతమంది సిద్ధం? సిద్ధమని చెప్పడానికి కూడా చేయలేకపోతున్నారు. ఆల్రెడీ ప్రభా నన్ను వాడుకో, మంచి త్రోవలను నడిపించబోతున్నాడు, మంచి లైఫ్ ని ఇవ్వబోతున్నాడు, మంచి జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, మంచి భక్తిని పిల్లలకు ఇవ్వబోతున్నాడు. ఏదైతే గృహం లేదని సంవత్సరం బాధపడ్డాడు, ఎంతవరకు పుట్టిన దగ్గర నుండి ఒక సొంత గృహం లేదని బాధపడుతున్నాడు, ఈ సంవత్సరం ఒక స్థిరమైన గృహాన్ని, ఈ సంవత్సరం స్థిరమైన గృహాన్ని దేవుడు స్థిరముగా నీ భర్తను మార్చబోతున్నాడు. ఎంత స్థిరం లేదని ఏడుస్తున్నావు, నీ భర్తను అంత స్థిరపరచబోతున్నాడు. ఎంతగా స్థిరం లేదని నీ పిల్లలు ఏడుస్తున్నావు, నీ పిల్లల్ని అంతా స్థిరపరచబోతున్నాడు. నా పిల్లలకు చదువుని ఎక్కట్లేదండి, వాడికి మధ్య అక్షరం కూడా రాదంటున్నావా? అలాంటి వాడిని అందరి క్లాస్ లో ఫస్ట్ గా దేవుడు నిలబెడతాడు. నువ్వు ఆయన కప్పు, ఆయన కప్పు, ఆయన కప్పు, ఆయన కప్పు, ఆయన కప్పు. ఒకరోజు టీచర్ అంట ఆ చదువుకున్న పిల్లోడు ద్వారా ఒక లెటర్ రాసి పంపించారు. అమ్మా మేడం, మీ అబ్బాయి స్కూల్కి రావద్దు, వాడికి ఏంటి అర్థం అవ్వట్లేదు, వాడు వేస్ట్ అన్ని రాశాడు. పాప మీ అమ్మాయికి తెలియదు, ప్రోగ్రెస్ రిపోర్ట్ అని తల్లికి చూపించాడు. ఆ తల్లి ఆయనకి అసరలేదు, ఆయన పెట్టలేదు. ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టి నాన్న రేపటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళగలగా, ఎందుకమ్మంటే నీ కొరకు పాఠాలు ఆ టీచర్ చెప్పలేదట, నువ్వు అంత జ్ఞానవంతుడు అన్నాను. ఆ అబ్బాయి అనుకున్నాడు, నిజమా నిజమమ్మా, నిజమేనని ఆలో చెప్తాను నాకు ఒకటి అర్థం అవుతుంది అన్నాడు. అంటే ఈ రోజు నుండి ఇంటి దగ్గరే ఉండుకొని ఇంటి దగ్గర చూసం పెట్టింది కొడుకు, తన చూసం చెప్పి చివరికి గౌడికి ఎలాంటి ఈ రోజు నన్ను చూసి ఎంత గొప్పవాడంటే కారణం ఏంటి అంటే ఆయన చెప్పాడు, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సన్నిధి. ఒకరోజు ప్రయాణం అవుతున్నాడు, ట్రైన్లో ప్రయాణం అవుతుంటే
ఆయన ఎదురుకు ఒక సైంటిస్ట్ కూర్చున్నాడు. పాపం నేను కుర్రోడు కదా, నేను సైంటిస్ట్ అని ఆయన గుర్తుపట్ల సీనియర్ సైంటిస్ట్ కూర్చొని మాట్లాడుతుంటే ఈయన ట్రైన్లో ఏం చేస్తున్నాడంటే బైబిల్ చదువుకుంటున్నాడు. ఎవరు? ఎడిసన్. ఈయన బైబిల్ చదువుకుంటున్నాడు. ఆ సైంటిస్ట్ అన్నాడట, ఏమో అబ్బాయి ఏం చదువుతున్నావు అన్నాడట. బైబిల్ సార్ అన్నాడు. ఇంకా నేను పిచ్చోడుగా బైబిల్ చదువుతున్నావు ఏంటి? శాస్త్రవేత్త, నేను సైంటిస్ట్ మొత్తం అన్ని కనిపించాను, చూడు నీకు ఏం కావాలో చెప్తాను అని తన విజిటింగ్ కార్డు ఇచ్చి తెల్లవారిని ఆఫీస్కి రా అన్నాడంట. రేపు వచ్చినప్పుడు ఆఫీస్లో కలు, నువ్వు ఇంకా జూనియర్ కదా నేర్పుతాను అనుకొని ఇలా అనుకొని చెప్పినప్పుడు సరే సార్ అన్నాడట. బైబిల్ చదివిన తర్వాత చివరిగా ఆయన దిగిపోతున్నప్పుడు ఎడిసన్ గారు, ఈ థామస్ గారు కూడా తన ఐడెంటిటీ కార్డు ఇచ్చి లేదా తన విజిటింగ్ కార్డు చేసి ఆ సైంటిస్ట్కి ఇచ్చాడు. సైంటిస్ట్కి దిగిపోయాడు, ఆయన సైంటిస్ట్కి ఇచ్చాడు. ఈ ట్రైన్లో ఉన్నాడు, ఈ పక్క దోవలు దిగాలి. ఆయన కింద దిగి ఆ విజిటింగ్ కార్డు చూశాడట. అక్కడ రాస్తుందంట థామస్ అల్వా ఎడిసన్. అమ్మో ఈ కొరకే కథ నుంచి వస్తున్నాను అనుకొని కంగారు పడిపోయాడు. కంగారు పడిపోయి, సార్ మీ కొరకే నేను ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నాను, మీరు నా కళ్ళెదురుగా వచ్చిన ఏం చేశాను, నేను సైంటిస్ట్ లాగా ఫీల్ అయిపోయాను, సీనియర్ సైంటిస్ట్ అని. నిజంగా మీరు ఎంతలో మీరే టైటిల్ చదువుతున్నారంటే అందులో ఏముందని ఆ రోజు ఆయన ఆఫీస్కి వెళ్ళాడట. ఆయన వెళ్తే ఒకటి బాగా ఇక్కడ ఏలబడి ఇలా తిరుగుతుందంట. నేను ప్రయోగశాలలో సైంటిస్ట్ ఉన్న రూమ్ లో ఏదో తిరుగుతుందంట. ఈ సీనియర్ సైంటిస్ట్ వెళ్ళి, థామస్ గారు ఏంటది అంత చక్కగా అందంగా తిరుగుతుందంటే, ఏం లేదండి రాత్రి పుట్టిపోయిందండి అన్నాడు. అది ఎవరైనా తయారు చేయాలి కదా, అంత బాగా తిరుగుతుందంటే తయారు చేస్తున్నాడు ఎవరని అడిగారు ఆ సైంటిస్ట్. ఎవరికి? థామస్ గారు. అప్పుడు థామస్ గారు అన్నారట, లేదండి నేను ఆఫీస్ మూసి వెళ్ళాను, తెల్లవారి వచ్చేసరికి ఆ దానమట్టుకు అదే ఏం చేస్తుంది, తిరుగుతుంది అన్నాడు. ఏంటండి అలా పిచ్చి మాటలు అంటున్నారు, చెప్పండి సార్ అంటే, మరి అదేనయ్యా అది తిరగడానికి ఎవరో కనిపెడితే కదా తిరుగుతుంది, అలాగే ఈ భూమి అంతా తిరగడానికి పుట్టేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ఈ బైబిల్ చెప్పాడు థామస్. సువార్త అలా చేశాడు చూసారా, మనము చేస్తాం సువార్త, ఎదుటోడు చెప్పరోడు కొట్టించుకున్నాడు. సువార్త అలాగా చూసారా, ఇది తిరుగుతున్నప్పుడు దీన్ని కనిపెట్టేవాడు ఒకడు ఉన్నాడని ఎప్పుడైతే అనుకుంటున్నావో, అలాగే మనందరము తిరుగుతున్నామంటే ఈ భూమి నక్షత్రాలన్నీ తిరుగుతున్నాయంటే దానికి కనిపెట్టేవాడు, దాన్ని తయారు చేసేవాడు కూడా ఒకడున్నాడు. ఆయన ఎక్కడ దొరుకుతాడో తెలుసా? ఇదిగో ఇందులో దొరుకుతాడు. మీ బ్రతుకులు బాగుపడాలి, స్థిరపడాలి, రోజు వాక్యాలు చదవండి, ప్రార్థన చేయండి, సహవాసంగా కూడా. సహవాసానికి ఇంపార్టెంట్ వాడు. ఎన్ని పనులు ఉన్న ఆదివారం మధ్యలో, ఎన్ని పనులు ఉన్నా ఇంకొక గంట ప్రార్థన, ఎన్ని పనులు ఉన్నా ఒక గంట వాక్యం. మీరు ఎంత బిజీ పర్సన్ అయినా, ఎంత గొప్ప వాళ్ళైనా దేవుని సన్నిధికి సహవాసానికి ముందు ప్రాధాన్యత ఇవ్వండి. అప్పుడు మీరు ఇంకొక త్రోవ నుంచి చక్కని త్రోవలు నడిపించాలని అనుకుంటున్నారా? ఎంతమందికి కావాలి? లేచి నిలబడతాం. ఎవరైనా చేపట్టుకుని నడిపించుకోవాలి. కాలంలో క్షామకాలంలో జ్ఞానాలు
ఈరోజు ప్రభుత్వం అది అయిపోయినట్టు ఈరోజు నీ కష్టకాలం ఏ కష్టంలో ఉన్నా వచ్చింది, ఏ కష్టంలో ఉన్నా ఉన్నది, ఏ కష్టంలో ఉన్నావు సహోదరుడు, ఏ కష్టంలో ఉన్నావు కూర్చోబెట్టు. ఇంకా నిద్రపోక ఇక్కడ నిద్రపోవడానికి రాలేదు. ప్రభు సన్నిధిలో మన బాధలు చెప్పుకోవడానికి. మన దగ్గర ఉన్నప్పుడు అందరూ వాడుకుంటారు, మన దగ్గర అన్ని ఉన్నప్పుడు అందరూ యూజ్ చేసుకుంటారు. కానీ దేవుడు చక్కని ప్రభావం, ఒక మంచి మార్గం మీకు సహాయం చేయబోతున్నాను. నా పరిస్థితి అది బ్రతిమాలతో అది మౌనంగా ఉండదు. మౌనంగా ఉండదు. స్థిరమైన జ్ఞానములకు కావాలి, స్థిరమైన జీవితం కావాలి, స్థిరమైన బ్రతుకులకు కావాలన్నట్టు మౌనంగా ఉండదు. అడుగు దేవుడు దేవుడు అడుగు ఒక్క నిమిషం అది ప్రతి పరిస్థితి
నడిచే భాగ్యం అయా మీతో నడిచే భాగ్యం దయచేయండి అయా నువ్వే మా జ్ఞానులు నువ్వే మా రక్షకుడు నువ్వే మా స్నేహితుడు మేము ఎరిగి జీవించే జీవితాలు దయచేయండి ప్రభా అయా ఎంత ఎలాంటి పరిస్థితుల్లో మేమున్నా ఎంత ఎలాంటిలో మేము ప్రకటిస్తున్నాం ప్రభా అయా నీ పేరు ప్రభా అంత ఎలాంటి చేయగలుగుతున్నామని మాట్లాడుతున్నావు నీ మందికి మాట్లాడుతున్నావు నీ చిరువైన మాట్లాడుతున్నావు సహాయం చేయండి ఆశీర్వాదంగా ఉండమని